మనము డీల్ చేయబోయే సెకండ్ చాప్టర్ ఎకనామిక్ జియోగ్రఫీ. ఎకనామిక్ జియోగ్రఫీ వలన మనము జియోగ్రఫీ మాత్రమే చదువుతామా, నెక్స్ట్ తర్వాత ఎకానమీకి మనకి ఏమైనా హెల్ప్ అవుతుందా? ఎస్, డెఫినెట్గా మనకు ఎకానమీలో కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఎస్, ఒకసారి మనము సిలబస్లో చూస్తే గమనించినట్లయితే అగ్రికల్చర్లో ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ మనకు లైవ్ స్టాక్స్, ఫారెస్ట్రీ, ఫిషరీ, క్వైరీ అండ్ మైనింగ్. సో మనకు వీటి గురించి క్లియర్గా మనము ప్రతి అంశం గురించి మనం చదవాలి, రైట్? ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఇండస్ట్రీస్ చూసుకుంటే మనము ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకు మన దేశంలో. అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, నెక్స్ట్ మైనింగ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏ ఇండస్ట్రీస్ వలన మనకు మన ఎకానమీ ఎలా గ్రో అవుతుంది, రైట్? నంబర్ 1 అది ఎకానమీ బేస్డ్ క్వశ్చన్. అది నెక్స్ట్ తర్వాత జియోగ్రఫికల్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే అగ్రికల్చర్ పంటలు ఎక్కడెక్కడ పండుతున్నాయి, ఏ పంటలు ఎక్కడ పండుతున్నాయి, అవి రా మెటీరియల్గా ఎక్కడికెక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి, వాటి ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ మినరల్ బేస్డ్ గురించి మనం ఆలోచిస్తే ఏ మినరల్స్ ఏ ప్రాంతంలో దొరుకుతూ ఉన్నాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కానీ గమనించినట్లయితే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంది. చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఒకసారి మనం గమనించినట్లయితే ఆ ప్రాంతాలలో ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మినరల్ రిసోర్సెస్ అక్కడ ఏమేమి దొరుకుతున్నాయి, ఓకే, రైట్? ఎందుకు అక్కడే మనము ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయవలసి వచ్చింది అనే వాటి మీద మనము దీని గురించి మనం చదువుతాము. ఆ తర్వాత ఫారెస్ట్లో దొరుకుతున్నటువంటి రిసోర్సెస్ మనకి ఏమున్నాయి, ఆ రిసోర్సెస్ ద్వారా మనము ఎలాంటి ఇండస్ట్రీస్ మనం డెవలప్ చేస్తున్నాము, ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు, ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారు, రైట్? ఈ రకంగా మనము చదువుకుంటాము. ఆ తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్, కమ్యూనికేషన్, రోడ్డు ట్రాన్స్పోర్ట్. ఎస్, ఇక్కడ మనం గమనించినట్లయితే రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనము క్వాడ్రిలేటరల్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత మనకు భారత్మాల కావచ్చు, రైట్? ఈ రకంగా మనము నెక్స్ట్ తర్వాత కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఏ రకంగా ఏ స్కీమ్స్ ఉన్నాయి వాటి మీద ఎలా డెవలప్ చేస్తుంది, నెక్స్ట్ తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్, ఇవి అన్నీ మనము ఈ చాప్టర్లో మనము డీల్ చేస్తాము, రైట్? నెక్స్ట్ వి విల్ గో టు థర్డ్ చాప్టర్. ఎస్, మనము థర్డ్ చాప్టర్ విషయానికి వస్తే మనము సోషల్ జియోగ్రఫీ గురించి మనం చదవబోతున్నాము. అందులో ఏ అంశాలు ఉన్నాయి, అవి మనకు ఏ రకంగా మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా వస్తాయి, ఆ తర్వాత మనం ఎలా వాటిని అటెంప్ట్ చేయాలి. ఎస్, థర్డ్ చాప్టర్లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ చూస్తే ఒకసారి పాపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్, జనాభా, మన దేశంలో జనాభా ఎంత ఉంది. ఎస్, మనము గమనించినట్లయితే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన జనాభా ఎంత ఉంది, ప్రజెంట్ మన జనాభా ఎంత ఉంది, ఎందుకు జనాభా మనకు రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది, ఓకే? వాటి గురించి మనము క్షుణ్ణంగా చదవవలసి వస్తుంది. డెన్సిటీ, ఏ రాష్ట్రంలో డెన్సిటీ ఎంత ఉంది, ఆ రాష్ట్రంలోనే పర్టికులర్గా ఆ రాష్ట్రాలలోనే ఎందుకు డెన్సిటీ ఉంది, ఒకవేళ రాష్ట్రంలో డెన్సిటీ తక్కువగా ఉంది అని అంటే ఎందుకు ఆ ప్రాంతాలలోనే తక్కువగా డెన్సిటీ ఉంది. ఎస్, దానికి మనం రీజన్స్ వెతకాలి. నెక్స్ట్ తర్వాత ఏజ్, సెక్స్, ఆ తర్వాత ఏ వయసు వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫాంట్స్ ఉన్నారు, ఆ తర్వాత మిడిల్ ఏజ్, యూత్ పీపుల్, నెక్స్ట్ తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఓకే? అది మనకు ఏ రకంగా మనకు జియోగ్రఫికల్గా మనము గుర్తించాలి, ఓకే, రైట్? తర్వాత మేల్ ఈజ్ టు ఫీమేల్ రేషియో ఒకసారి కానీ మనం గమనించినట్లయితే ఎక్కడ ఎక్కువగా ఉంది, ఓకే? మనం కానీ కేరళకు కానీ వెళ్ళినట్లయితే కేరళలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, లిటరేట్స్ ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ లిటరసీ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అలాగే మేల్ ఫీమేల్ కూడా మనము రేషియో కానీ గమనించినట్లయితే అక్కడ రేషియో కూడా ఎక్కువగా ఉంది, ఓకే? ఎందుకు మేల్ ఫీమేల్ రేషియో మనం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది, వీటి మీద మనకు ఉన్నటువంటి రాబోయే సమస్యలు ఏమున్నాయి, ఓకే? ప్రతి దాని గురించి మనము క్షుణ్ణంగా చదవాలి, మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అర్బన్ అండ్ రూరల్, నెక్స్ట్ తర్వాత రేస్, క్యాస్ట్, ట్రైబ్, రిలీజియన్, లింగ్విస్టిక్. ఎస్, మనం వీటి గురించి మనము క్షుణ్ణంగా ప్రతి దాని గురించి మనం చదవాలి. ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని, ఏ టాపిక్ని మనం మిస్ చేయకూడదు. ప్రతి టాపిక్ మీద మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఆ తర్వాత మైగ్రేషన్, అర్బన్ నుంచి రూరల్కి, రూరల్ నుంచి అర్బన్కి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. ఎందుకు మైగ్రేట్ అవుతూ ఉన్నారు, మైగ్రేట్ అవ్వవలసినటువంటి అవసరం ఏముంది, మైగ్రేషన్ వాళ్ళే అవుతూ ఉన్నారా, లేకపోతే దేశంలో వాళ్ళకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయా,
ఓకే రైట్. ఆ తర్వాత ఎడ్యుకేషన్, మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఓకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, దాని వలన మనము సోషల్ రిఫార్మ్స్ ఏ రకంగా తీసుకొని రావచ్చు. ఓకే రైట్. సో ఈ అంశాల గురించి మనము ఈ సోషల్ జియోగ్రఫీ అనే చాప్టర్లో మనం డీల్ చేయబోతూ ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి, క్షుణ్ణంగా చదవాలి. ఎస్, ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఇదే టాపిక్ నుంచి మీకు ఇదే చాప్టర్ నుంచి ఈవెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఫర్ ఎస్సే ఆల్సో. ఎస్, నెక్స్ట్ చాప్టర్ మనం చదవబోయే చాప్టర్ ఇందులో ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ. ఇందులో ఉన్నటువంటి ఒకసారి మనము కాన్సెప్ట్స్ చూస్తే గమనించినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్, టెంపరేచర్, హ్యూమిడిటీ, క్లౌడీనెస్, విండ్స్, ఆ తర్వాత న్యాచురల్ హజార్డ్స్. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి? న్యాచురల్ హజార్డ్స్, ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, సైక్లోన్స్, క్లౌడ్ బర్స్ట్. ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ పొల్యూషన్ మేనేజ్మెంట్. ఎస్, ఈ చాప్టర్ మనకు ఈ ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ ఎందుకు చదవాలి, దీని వలన ఇది అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చింది ఈ చాప్టర్. ఎస్, ఇప్పుడు కానీ మనం గమనించినట్లు అయితే మనము ఏన్షియంట్ డేస్ నుంచి రోజు రోజు అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. అర్బనైజేషన్ పెరిగిపోవటం వలన మన పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. రైట్, పొల్యూషన్ పెరగటం వలన మనకు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతూ ఉంది. ఓకే ఎస్, దీని వలన రాబోయే రోజులలో మనకి ఏమైనా ప్రమాదం ఉందా, ఇప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎస్, రాబోయే రోజులలో మనకందరికీ ప్రమాదం ఉంది. దీని వలన నష్టాలు చాలా ఉన్నాయి. ఈ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజులలో మనకి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనకే కాదు, ఈ ప్రతి క్రీచర్కి కూడా రాబోయే రోజులలో ప్రాబ్లం ఉంది ఇలాగే రిపీట్ అవుతూ ఉంటే. సో మనము దీన్ని కంట్రోల్ చేయటం కోసం అనేసి మనము ఈ ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ అనే చాప్టర్ని మనము డీల్ చేస్తున్నాము. మన ఎన్విరాన్మెంట్ని మనం ఎంత కాపాడుకుంటూ ఉంటే మనము అంత ఎక్కువగా భూమి మీద మనం బ్రతకగలము. ఓకే రైట్, ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి, మనము టెంపరేచర్ పెరగటం వలన టెంపరేచర్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. సమ్మర్ సీజన్లో ఉండవలసిన టెంపరేచర్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతూ ఉంది. ఓకే రైట్, వింటర్ సీజన్ ఇది సమ్మర్ సీజన్ డిఫరెన్స్ కూడా లేకుండా పోతూ ఉంది. ఓకే రైట్. ఆ తర్వాత ఇక్కడ మనము కానీ చూస్తే న్యాచురల్ హజార్డ్స్ ఉన్నాయి. ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి. ఓకే, ఈ ఇష్యూస్ అన్నీ మనము జియోగ్రఫీలో చదువుతాము మనము క్షుణ్ణంగా. ఆ తర్వాత ఫ్లడ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి, ఫ్లడ్స్ దాని వలన నష్టాలు ఎలా ఉన్నాయి, వాటిని మనము ఫ్లడ్స్ వచ్చినటువంటి మూమెంట్లో మనల్ని ఎలా కాపాడుకోవాలి. రైట్, ఓకే, ఇవన్నీ మనము సైక్లోన్స్, నెక్స్ట్ తర్వాత క్లౌడ్ బర్స్ట్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎస్, సడన్గా ఏదైనా ఒక న్యాచురల్ డిజాస్టర్ జరిగింది. ఈ న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు మనము దీన్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి. రైట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఫ్లడ్స్ వచ్చాయి ఒక ప్రాంతంలో. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి. రైట్, ఓకే, సడన్గా సునామీ వచ్చింది. ఇలాంటివన్నీ న్యాచురల్గా జరిగే డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పి రావు. సో ఆ మూమెంట్లో మనము ముందు ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ వచ్చిన వెంటనే మనం ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి, మనము మొదట మనుషుల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి, ఆ తర్వాత ప్రాపర్టీస్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఓకే, ఈ ఇష్యూస్ గురించి మనము క్షుణ్ణంగా ఇందులో మనం చదువుకుంటాము. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ పొల్యూషన్ మేనేజ్మెంట్. ఎస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఏ రకంగా పొల్యూషన్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది, ఈ పొల్యూషన్ కంట్రోల్ మనం ఎలా చేసుకోవచ్చు. రైట్, తర్వాత ఇందులో మనము ప్రతి టాపిక్ మీద కూడా మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి క్షుణ్ణంగా. ఎప్పుడైతే మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతామో మనము ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు, మెయిన్స్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనము డీల్ చేయబోయే నెక్స్ట్ చాప్టర్ జనరల్ జియోగ్రఫీ. ఇది కామన్గా ఉంటుంది. ఈ జియోగ్రఫీ ప్రతి ఎగ్జామ్కి మీరు గ్రూప్ 1 తీసుకున్నా గ్రూప్ 2 తీసుకున్నా కానీ రైట్. బట్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకుంటే ఇది కేవలం ప్రిలిమ్స్లో మాత్రమే ఉంది. ఓకే ఎస్, ఇక్కడ మనం చదువుతున్నటువంటి టాపిక్స్ వచ్చి యూనివర్స్ గురించి చదువుతున్నాము, సోలార్ సిస్టమ్ గురించి చదువుతున్నాము. ఈ సోలార్ సిస్టంలో ఎర్త్ ఎక్కడ ఉంది అనే దాని గురించి మనం చదువుతున్నాము. ఆ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ టైం, సీజన్ గురించి మనం చదువుతున్నాము. ఎర్త్ గురించి చదువుతున్నాము, ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏముంది అని చదువుతున్నాము. అట్మాస్ఫియర్ గురించి మనం చదువుతున్నాము, అందులో ఉన్నటువంటి లేయర్స్ ఏమున్నాయి, నెక్స్ట్ తర్వాత కాంపోజిషన్ ఏముంది అనేది మనం చదువుతున్నాము. ఆ తర్వాత ఓషన్స్ గురించి చదువుతున్నాము, ఓషన్స్లో ఉన్నటువంటి బయలాజికల్, ఫిజికల్ అండ్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం చదువుతున్నాము. ఆ తర్వాత టైడ్స్ గురించి మనం చదువుతున్నాము, ఓషన్స్లో జరుగుతున్నటువంటి డిజాస్టర్స్ ఏమేమి ఉన్నాయి అని చదువుతున్నాము. ఆ తర్వాత ఓషన్స్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమున్నాయి అన్న దాని గురించి మనం చదువుతున్నాము. ఎస్, ఈ టాపిక్స్లలో మనకు ప్రతిసారి మనము
ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము క్షుణ్ణంగా దీని గురించి మనం బాగా చదవాలి, రైట్. ఓకే, ఈ టాపిక్స్ అన్నీ మనకు మెయిన్స్లో జనరల్గా ఉండవు. ఓకే, ఎస్, ఇక్కడ యూనివర్స్ తీసుకుంటే యూనివర్స్ ఎప్పుడు పుట్టింది, ఆ తర్వాత యూనివర్స్ పుట్టింది కదా, దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమేమి ఉన్నాయి, ఎవరు ఏ సిద్ధాంతాలని ప్రతిపాదించారు అనే వాటి గురించి మనం చదువుతాము. ఆ తర్వాత మనం చూస్తే సోలార్ సిస్టమ్, ఈ సోలార్ సిస్టంలో మన ఎర్త్ ఎక్కడ ఉంది, సోలార్ సిస్టమ్ ఎప్పుడు ఏర్పడింది, ఎర్త్ ఎప్పుడు ఏర్పడింది, ఆ తర్వాత ఎర్త్ ఈ సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి గురించి మనము క్షుణ్ణంగా చదువుతాము. ఆ తర్వాత మనము కాన్సెప్ట్ ఆఫ్ టైం అండ్ సీజన్స్ గురించి మనం చదవాలి. ఈ కాన్సెప్ట్ ఆఫ్ టైం అనేది మనము చదవాలి అని అంటే మనము మొదట లాంగిట్యూడ్స్ గురించి చదవాలి, రైట్. ఆ తర్వాత సీజన్స్ గురించి మనం తెలుసుకోవాలంటే మనము లాటిట్యూడ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి మనం చదువుకోవాలి. ఎర్త్ లోపలికి వెళ్తే ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఏ లేయర్లో ఏ మినరల్స్ దొరుకుతాయి, ఆ తర్వాత ప్లేట్ టెక్టోనిక్స్ గురించి మనం తెలుసుకోవాలి, రైట్. ఎర్త్ లోపల జరుగుతున్నటువంటి ఫినామినా ఏమేమైతే ఉందో వాటి గురించి మనము క్షుణ్ణంగా చదువుకోవాలి. నెక్స్ట్ తర్వాత అట్మాస్ఫియర్ గురించి మనం మాట్లాడితే అట్మాస్ఫియర్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఏ లేయర్లో ఎలాంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది, అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఏ బేసిస్ మీద అవి డివిజన్ చేశారు, ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత ఓషన్స్ గురించి మనం చదివితే ఓషన్స్లో కూడా మనము దీని క్యారెక్టర్స్ మొత్తం చదవవలసి వస్తూ ఉంది, ఓకే, రైట్. తర్వాత టైడ్స్ వలన మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది, టైడ్స్ మనకు ఎప్పుడు ఉపయోగపడతాయి, టైడ్స్ వలన మనకి ఎప్పుడు నష్టాలు జరుగుతాయి, ఓకే, వీటి గురించి మనం చదువుతాము. న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ఓషన్స్ గురించి మనం చదువుతాము. నెక్స్ట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి మెరైన్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఆ మెరైన్ రిసోర్సెస్ వలన మనకు మన ఎకానమీ ఎట్లా మనం డెవలప్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్స్ గురించి మనము క్షుణ్ణంగా ఇందులో మనం చదువుతాము. ఎస్, ఈ టాపిక్స్ మనకు అన్నిటికీ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నీ మనము క్షుణ్ణంగా ప్రతిదీ మనం చదవాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే. జనరల్ ఇన్ఫర్మేషన్, జియోగ్రఫీ మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటే చాలామంది గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటారు, ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంటారు. కానీ మీ అందరి లక్ష్యం ఆర్డీఓ అవ్వాలి అనేసి, ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనేసి. సో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏ టాపిక్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, ఏ సబ్జెక్ట్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. పర్టికులర్గా జియోగ్రఫీ కానీ మీరు క్షుణ్ణంగా చదివినట్లయితే జియోగ్రఫీ వలన మీరు ఎకానమీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత హిస్టరీ మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు జియోగ్రఫీ వలన. ఆ తర్వాత పాలిటీ కూడా మీరు క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోవచ్చు, రైట్. మీరు జియోగ్రఫీని మీరు పొరపాటున కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఒకసారి చదవటం, ఒకసారి మీరు అర్థం చేసుకోవటం కానీ అలవాటు చేసుకుంటే జియోగ్రఫీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, జియోగ్రఫీ మీకు ఖచ్చితంగా మీకు ఒక మంచి ర్యాంక్ తీసుకొచ్చి పెడుతుంది, ఓకే. మీరు కొందరు అనుకుంటారు నేను పాలిటీలో స్ట్రాంగ్ ఉన్నాను, నేను పాలిటీ బాగా చదువుతాను, నేను హిస్టరీలో స్ట్రాంగ్ ఉన్నాను, హిస్టరీ చదువుతాను అనేసి. సో అలా కాదు. మీరు ఆర్డీఓ అవ్వాలి అని అంటే ప్రతి సబ్జెక్టు చదవాలి, ప్రతి సబ్జెక్ట్లో కూడా మీరు ప్రతి టాపిక్ని చదవాలి. ఒక్క మార్కులో మీరు మిస్ అయిపోతారు. సో ఆ ఒక్క మార్కు కూడా మీకు మిస్ కాకూడదు. అందుకనేసి నేను మీకు సలహా ఇస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఏ టాపిక్ని కూడా మీరు మిస్ చేయకండి. మీరు ఒకసారి మీరు మా కనిష్కాకి రండి, మా కనిష్కాకు వచ్చి మీరు మాతో మాట్లాడండి. మీరు గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము. దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.